దేశ ప్రగతికి, ఏపీ అభివృద్ధికి సాధ్యమైనదంతా చేస్తామని ప్రధాని మోదీ చేసిన ట్వీట్కు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. మోదీజీ, మా ఎంపీలు లోక్సభలో ఏపీకి సమర్థవంతమైన ప్రాతినిధ్యం వహిస్తారు. కేంద్రంలో మీ నాయకత్వంలో మన పార్టీలు కలిసి వికసిత్ ఏపీ, వికసిత్ భారత్ కోసం కృషి చేస్తాయి అని రాసుకొచ్చారు. ఏపీ టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు తనను కలవడంపై ప్రధాని మోదీలో పోస్ట్ పెట్టారు. టీడీపీకి చెందిన సభ్యులు కలిశారు. నా మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో మా పార్టీలు కేంద్రంలో, ఏపీలో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాయి. భారతదేశ ప్రగతికి, ఏపీ అభివృద్ధికి సాధ్యమైనదంతా చేస్తాం అని రాసుకొచ్చారు. ఏపీ సహకార వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి లెక్కలు తేల్చి తిన్నదంతా వసూలు చేస్తామని మీడియాతో చెప్పారు. సహకార సంఘాలు, డీసీసీబీల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త సంస్కరణలు తెచ్చి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆప్స్మా వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.